దానిమ్మ చెట్టు చిన్న తొట్టిలో ఉండే దాన్ని రీపోటింగ్ చేస్తున్నాను. ఏర్లన్నీ కట్ చేసి కొంచెం పెద్ద తొట్టిలో పెడుతున్నాను. కొంచెం పెద్ద తొట్టిలో రీపోటింగ్ అయింది. రీపోటింగ్ చేస్తున్నాను. దీన్ని ఇట్లా మంచిగా వేరే ఆ మట్టి అంతా తీసి వేరే మట్టి పెట్టాలి. పెద్ద తొట్టిలో పెట్టినాను. చిన్న తొట్టిలో ఉండే ఇది, సో అట్లా పెద్ద తొట్టిలో పెట్టిన వస్తుంది. ఒక 3-4 ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఈసారి చాలా పూత వచ్చిందండి. చెట్టు పూత పింద చాలా వచ్చింది, కానీ రాలిపోయిందండి. చాలా మటుకు రాలిపోయి ఆ గాలి బాగా వస్తుంది కదా, రాలిపోయింది. ఇంకా బటర్ఫ్లైస్ కూడా రావట్లేదు, ఎప్పుడు ఓసారి వస్తాయి. నేనే పాలినేషన్ చేశానండి. ఇవైతే కొన్ని ఫ్రూట్స్ ఇంకా ఈ విధంగా అయితే వచ్చినాయండి. ఈ చెట్టుకు ఈ కొమ్మ వంగిపోతుంది చూడండి, బరువుకు. చాలానే ఉండే, ఇంకా 2 తెంపేశాను నేను. కాయలు వంగిపోతుంది చెట్టు, కట్టేసిన ఇలా బరువు. చిన్నగా ఉంది కదండి చెట్టు, అందుకని. ఇది కాత ఈసారి బాగానే వచ్చిందండి, మంచిగా పెద్ద పెద్ద. ఈ చెట్టుకు నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేనే తయారు చేసుకుంది ఇస్తానండి. బనానా పీల్స్ లిక్విడ్, ఇంకా రైస్ వాటరు ఇస్తానండి. ఏదో ఒకటి వీక్లీ 1 టైము ఇస్తూనే ఉంటాను నేను. అందుకని ఈ చెట్టుకు ఇంత చిన్న తొట్టిలోనే ఇంత బలంగా పెరుగుతుంది. ఈ చెట్టుకి అయితే కాత అయినాక కూడా మళ్ళీ చూడండి పూత వచ్చింది, చాలా మంచిగా వస్తుంది. ఇంకా ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. అక్కడ కాయలు కాసినాక కూడా మళ్ళీ పూత వస్తుంది చెట్టుకి. కట్ చేస్తూనే ఉంటాండి, కొంచెం పెద్దగా అయితేనే ఉంటుంది. ఎందుకంటే చిన్నగా ఉంది కదా తొట్టి, మళ్ళీ పెద్దగా అయితే బాగుండదు కదా అని, బలం సరిపోదు. అందుకని నేను దీన్ని కట్ చేస్తూనే ఉంటానండి. ఈ చెట్టు రెడ్గా బాగా వచ్చినాయండి కాయలు అయితే. ఒకటి కోసానండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. అది ఏ విధంగా మొత్తం అది ఓపెన్ అయిపోయింది, పగిలి. చెట్టుకున్న కాయ, అందుకని దాన్ని కట్ చేశాను. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో, పెద్దగా, మంచిగా రెడ్గా. ఇంకా పెద్ద కావాలని చూస్తున్నానండి, తెంపకుండా ఇవి అయితే. చూడండి ఎంత రెడ్గా బాగా వచ్చినాయో గింజలు, చాలా బాగా వచ్చినాయి. చూడండి ఒక్క ఫ్రూట్కే ఎన్ని గింజలు వచ్చినాయి. ఒక్క గింజ కూడా ఖరాబ్ కాలేదండి. ఎంత బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మనం చెట్లు పెంచుకుంటే ఎంత లాభం చూడండి, ఏ మందులు లేకుండా ఎంత బాగా వచ్చినాయి ఫ్రూట్స్. అన్నీ ఈ విధంగానే ఉన్నాయండి. ఒక్కటైతే కట్ చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చినాయి. గింజ ఒక్క గింజ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.